హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన యుఐ, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన విడుదల 2, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముపాసా, 5 మూవీస్ 5 రోజుల కలెక్షన్లు, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ 20 రోజుల కలెక్షన్లు. మరి ఏ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మిస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని పరంగా ఏమాత్రం జోరునైతే అయితే చూపించలేకపోయింది. మూవీ వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లోకి వచ్చేసరికి పెద్దగా గ్రోత్ అయితే చూపించలేకపోయింది. ఈ మూవీ కూడా అల్లరి నరేష్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ కలిగించే రిజల్ట్స్ నే అందించేలా ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకునే దశగా ఈ మూవీ సాగుతుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లోనే 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా, ఆ తర్వాత 3వ రోజు 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ని, ఇక 4వ రోజు అయితే 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది. ఇక 5వ రోజుకి వచ్చేసరికి 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది. దీంతో టోటల్ గా 5 రోజులు పూర్తయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా, అలాగే 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే అందుకుంది. ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మొత్తం కలుపుకుంటే 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అయితే అందుకోగా, అలాగే 15 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజులు పూర్తయ్యే టైం కి 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 1.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పండగ రోజు ఇంకేమైనా గ్రోత్ చూపించి ఇంకేమైనా ముందుకెళ్ళుద్దేమో చూడాలి. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన యుఐఏ మూవీ ఈ వీకెండ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిస్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. చాలా టైం తర్వాత ఉపేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ, ఈ సినిమా వీకెండ్ లో మంచి జోరుని చూపించినా గానీ వర్కింగ్ డే లోకి వచ్చే అనుకున్నంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఇక 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటకలో అటు ఇటుగా కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. ఇక 5వ రోజు వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఈ సినిమా అనుకున్న దానికంటే కొంచెం డ్రాప్ ఎక్కువగానే సొంతం చేసుకుంది. ఈ సినిమా అయితే 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. అలాగే టోటల్ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 1.80 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.70 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇక్కడ ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటకలో 5వ రోజు మరోసారి 2.5 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకోగా, ఇప్పుడు ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే కర్ణాటకలో 25 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 3.50 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షల దాకా గ్రాస్, ఇక ఓవర్సీస్ లో అయితే 1.30 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 30.40 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 14.80 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే 20.20 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా పండగ హాలిడే ఉంది కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మూవీ మక్కలం సెల్వం విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ విడుదల 2. ఈ సినిమా కూడా తెలుగులోకి వచ్చేసరికి మిస్డ్ టాక్ నే సొంతం చేసుకుంది. అలాగే తమిళ్లో అయితే డీసెంట్ టాక్ తో దూసుకుపోతుంది. టాక్ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా వీకెండ్ లో మాత్రం కలెక్షన్ తో కుమ్మేసిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పెద్దగా హోల్ అయితే చూపించలేకపోయినా గానీ రోజుకు వచ్చేసరికి 40 లక్షల దాకా గ్రాస్ అయితే అందుకుంది. అలాగే ఇప్పుడు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. ఇక టోటల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 240 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా, అలాగే 1.30 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తమిళనాడులో అయితే మరోసారి ఎక్సలెంట్ హోల్ అయితే చూపించుకుంటూ 5వ రోజు 6 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక మిగిలిన చోట్ల కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లు పెంచుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 34 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక తెలుగు రాష్ట్రాల్లో 2.30 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 3.5 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.90 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 13.15 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ 54 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 26.10 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 8.90 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ అయితే ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్. ఈ మూవీ లాస్ట్ వీకెండ్ ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి మరీ అంత అద్భుతమైన టాక్ ప్రేక్షకుల నుంచి రాకున్నా గానీ మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి మంచి హెల్ప్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ స్ట్రాంగ్ కలెక్షన్ తో కుమ్మేస్తుందనే చెప్పాలి. మొదటి 2 రోజుల్లో ఇక్కడ 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మూడో రోజు అడ్వాంటేజ్ తో ఊహకందని ట్రెండ్ తో 4 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకొని ఊహకందని రచ్చ చూపించింది. దీంతో ఈ వీకెండ్ లో 7.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 4గో రోజు వర్కింగ్ డే లోకి అడుగుపెట్టగా మరోసారి ఎక్సలెంట్ హోల్ అయితే చూపించింది. 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకోగా 4 రోజులు పూర్తయ్యే టైంకి 9.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. 5వ రోజు ఈ సినిమా ఇక్కడ మంచి జోరుని చూపిస్తూ ఏకంగా 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల దాకా గ్రాస్ ని అలాగే హిందీ వర్షన్ కూడా కలుపుకుంటే 12 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఈ మూవీ ఇండియాలో ఆల్మోస్ట్ 5 రోజులు పూర్తయ్యే టైంకి 60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అటు ఇటుగా అందుకుందని చెప్పాలి. ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఈ సినిమా ఎక్సలెంట్ హోల్ ను చూపించి ఇంకా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజులు కంప్లీట్ చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో లాంగ్ రన్ అయితే సొంతం చేసుకుంది. 3వ వీకెండ్ వర్కింగ్ డే లో కూడా మంచి జోరుని చూపిస్తే లాంగ్ రన్ ని సొంతం చేసుకుంది. కానీ క్రిస్మస్ హాలిడే ముందు రోజు మాత్రం మంచి హోల్ నే చూపిస్తుంది. 19వ రోజు కన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో 20వ రోజు కొంచెం గ్రోత్ ను చూపించి 1.45 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. హిందీలో అయితే 19వ రోజు కన్నా 20వ రోజు కొంచెం కలెక్షన్లు తగ్గాయనే చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా 20వ రోజు 9.40 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే 21.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 20 రోజుల్లో ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాంలో 92.22 కోట్ల దాకా షేర్ ని, ఈడేడ్ లో 30.55 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 22.64 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 11.72 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 9.28 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 13.69 కోట్ల దాకా షేర్ ని, అయితే 11.54 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 7.22 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 199.39 కోట్ల దాకా షేర్ ని, అలాగే 295.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. అలాగే కర్ణాటకలో 49 కోట్ల దాకా షేర్ ని, 32.10 కోట్ల దాకా షేర్ ని, కేరళలో అయితే 7.04 కోట్ల దాకా షేర్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 326.25 కోట్ల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో అయితే 115.05 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 728.80 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1517.17 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 108.83 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది. ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడే ఉండటంతో ఈ రిలీజ్ అయిన మూవీస్ లో మరి ఏ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.